కోట శ్రీనివాసరావు గారు మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేసాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decades-గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. ఆయన సన్నిహితులు ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొంతమంది సినీ రంగ ప్రముఖులు కూడా కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకొని కడసారి ఆయనకు నివాళులు అర్పించనున్నారు. సో అధికారికంగా అంటే మహాప్రస్థానంలో మధ్యాహ్నం తర్వాత కూడా 3 గంటల అనంతరం కూడా అంత్యక్రియలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు సినీ రంగానికి సంబంధించిన వారు మరికొద్దిసేపట్లో దానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా హైదరాబాద్లోనే అందుబాటులో ఉండడం, కుటుంబ సభ్యులంతా కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజే చేయాలని చెప్పే ఆలోచనలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన మాటలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. రాజేంద్ర ప్రసాద్ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు తో ఉన్న అనుబంధాన్ని కూడా ఆయన పంచుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే సినీ రంగానికి సంబంధించినటువంటి అనేక మంది కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే దాదాపు 3 తరాల సినిమా హీరోలతో ఆయన నటించినటువంటి కోట శ్రీనివాసరావు అందరితో ఒక మంచి వ్యక్తిగా, కలుపుగోలు వ్యక్తిగా కూడా ఉండేవాడు. కొత్తగా వచ్చే వరకు కూడా అనేక అంశాలు ఆయనకు అంటే తెలియజేసేవారు. ఆయన కోట శ్రీనివాసరావుతో దాదాపు 3 తరాల హీరోలకు, అనేక మంది సీనియర్ నటులకు కూడా అత్యంత ఆప్తుడిగా, సన్నిహితుడిగా ఉండేవాడు. దాదాపు 40 సంవత్సరాలుగా ఆయన సినీ రంగంలో వందలాది సినిమాలు నటించారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించిన పరిస్థితి. మొట్టమొదట ప్రాణం ఖరీదు సినిమాతో మొదలైనటువంటి ఆయన సినీ ప్రస్థానం అనేక సినిమాల్లో ఆయన నటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే కోట శ్రీనివాసరావు మృతదేహానికి తనిఖీల భరణి రాజేంద్ర ప్రసాద్ బెనర్జీ. సో ఆయన మనం చూడొచ్చు విజువల్స్లో కోట శ్రీనివాసరావు మనుమడు రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి అని కూడా తెలుస్తుంది. సో కుటుంబ సన్నిహితులతో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్తో పాటుగా ఆయన కుటుంబ సన్నిహితులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇంట్లో మనం చూడవచ్చు విజువల్స్ రాజేంద్ర ప్రసాద్. సో మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా చేరుకొని ఆయన కడసారిగా ఆయనకు నివాళులు అర్పించారు. బ్రహ్మానందం వచ్చినట్లుగా కూడా చూడొచ్చు మనం విజువల్స్లో. బ్రహ్మానందం ఇప్పుడే చేరుకున్నారు. వీరంతా ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది. అనేక సార్లు కోట శ్రీనివాస్ గురించి కూడా చెప్పిన పరిస్థితి. సో కోట శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు బ్రహ్మానందం కమెడియన్గా. ఎందుకంటే ఆయనకు అనేక ప్రత్యేక అనుబంధం బ్రహ్మానందంతో ఉంది. బ్రహ్మానందం కన్నీటి పర్యంతం అవుతూ ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్న మృతదేహాన్ని చూసి రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో
రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, మరికొంతమంది ఒక్కొక్కరుగా ఇప్పటికే తనిఖీల భరణి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివాజీ రాజా, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, వీరికి రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందంతో పాటుగా మరికొంతమంది కమెడియన్ లోకానికి కూడా కోటా శ్రీనివాసరావు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్ళకు అనేక విషయాలపైన సలహాలు సూచనలు చేస్తూ కూడా సినీ రంగంలో అనేక మందికి కోటా శ్రీనివాసరావు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో వందలాది మంది, వేలాది మంది ఆయనతో కలిసి నటించారు. సినిమా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు అయితే కోటా శ్రీనివాసరావు తెచ్చారు. నటుడిగా, విలన్గా, సహాయ నటుడిగా, తండ్రిగా అనేక క్యారెక్టర్లు, మనం దాదాపు వందలాది సినిమాల్లో కూడా ఆయన నటించిన ప్రతి పాత్ర కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితి. అనేక అవార్డులను కూడా కోటా శ్రీనివాసరావు సొంతం చేసుకున్నారు. దగ్గుబాటి సురేష్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. కోటా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయన కోటా శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న పరిస్థితి చూడొచ్చు. ఇంకా ఇప్పటికే బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సురేష్ బాబు, దగ్గుబాటి సురేష్ బాబు కోటా శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న పరిస్థితి. చివరిసారి ఆయనకు కలిసి, ఆయన మృతదేహానికి ఆయన కలిసిన రోజులను కూడా ఆయన గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే చూడొచ్చు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.